జూన్ 1 నుండి తెలుగు స్టేట్స్‌లో థియేటర్ బంద్ చేస్తాం అనే నిర్ణయంతో అందరి దృష్టిలోకొచ్చిన ఈ ఇష్యూ అసలెక్కడ స్టార్ట్ అయింది? టికెట్స్ రేట్స్ అండ్ చిన్న చిన్న విషయాలకి ప్రభుత్వం దగ్గరికి వచ్చే సినిమా వాళ్ళు థియేటర్స్ బంద్ చేస్తాం అనే నిర్ణయం వాళ్ళలో వాళ్ళు ఎలా తీసుకున్నారు? సానుకూలంగా అన్ని పనులు చేసే ప్రభుత్వం పట్ల ఉండాల్సిన గౌరవం లేదు అనే విధంగా జనసేన పార్టీ 24న ఒక నోట్ రిలీజ్ చేశారు. తర్వాత థియేటర్స్ బంద్ విషయంలో నాకు సంబంధం లేదంటే నాకు సంబంధం లేదని ఇండస్ట్రీలో పెద్ద పెద్ద నిర్మాతలు ప్రెస్ మీట్స్ పెట్టారు. అందులో ఒకరు అసలు ఈ ఇష్యూ స్టార్ట్ అయింది పలానా గోదావరి డిస్ట్రిక్ట్‌లోనే పవన్ కళ్యాణ్ గారి మీద బురద చల్లాలని సత్యనారాయణ అనే డిస్ట్రిబ్యూటర్ చూస్తున్నారని అన్నారు. మొన్న సత్యనారాయణ గారు మీడియా ముందుకొచ్చి వారం 10 రోజుల తర్వాత సింగిల్ థియేటర్స్కి ఇచ్చే పర్సంటేజ్ ముందుగా ఎందుకు ఇవ్వరు, అది కూడా మేము మల్టీప్లెక్స్ కన్నా తక్కువ పర్సంటేజ్ అండ్ థియేటర్స్ ఫిల్లింగ్ని చూసి ఇవ్వండి అంటున్నాం. ఎందుకంటే వచ్చే రెంట్స్తో థియేటర్స్ నడపలేకపోతున్నాం. ఛాంబర్లో మీటింగ్ పెట్టాలనుకున్నది 13th మే. అప్పటికి హరిహర వీరమల్లు డేట్ అనౌన్స్ జరగలేదు. 19th మే మీటింగ్ జరిగింది. అప్పటికి అనౌన్స్మెంట్ అయ్యింది. ఆ మీటింగ్కి నేను వెళ్ళలేదు. కానీ మీటింగ్లో ఉన్న వాళ్ళకి ఆ విషయం తెలుసు కదా. నాకు పవన్ కళ్యాణ్ గారు దేవుడు లాంటి వారు. ఆయన సినిమా ఆపాలని నేను అనుకోవడం జరగదు. అలాగే ఈ ఇష్యూ ఇప్పుడు నేను స్టార్ట్ చేసింది కాదు. సింగిల్ థియేటర్స్కి పర్సంటేజ్ ఇవ్వాలని లాస్ట్ ఇయర్ అనుకున్నారు. కానీ నిర్మాతల బెనిఫిట్స్ కోసం ఇంప్లిమెంట్ చేయలేదు. దీని వెనకాల ఉన్నది ఒక ప్రొడ్యూసర్ అండ్ అతని బ్రదర్. వాళ్ళు తప్పించుకోవడానికే నా మీద వేశారు అని చెప్పారు. సింగిల్ థియేటర్స్ ప్రాబ్లంగా స్టార్ట్ అయిన ఈ ఇష్యూ ఇప్పుడు థియేటర్స్ మెయింటెనెన్స్ అండ్ థియేటర్స్లో అమ్మే ఫుడ్స్ రేట్స్ ఇలా చాలా టాపిక్స్ చుట్టూ తిరుగుతుంది. ఇంకా ఎంత దూరం వెళ్తుంది, ఎక్కడ ఆగుతుందో చూడాలి. ఈ ఇష్యూ మీద మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ చేసేయండి. అలాగే ఇలాంటి మూవీ స్టఫ్ కోసం వెండితెర వెంకటేశ్వర ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.